బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15 ఆగస్టు ఇక 15వ తారీఖున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. సో ప్రధానంగా అక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో ఎవరైతే అర్హులైనటువంటి రేషన్ దారులు వాళ్ళకు కొత్తగా మరి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. బట్ ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి ముఖ్యమంత్రి వెళ్ళడంపై కొంత చర్చ జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా మరి సంగారెడ్డి పర్యటనకు వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం గతంలో చూసినాం. సో ప్రస్తుతం ఇదే చర్చ పొలిటికల్ సర్కిల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటనకు వెళ్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుంది, ఆ యొక్క సీన్ని రిపీట్ చేయబోతున్నారా, మరి ఏం జరగబోతున్న ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. రైట్ నో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ముఖ్యమంత్రులు ఎవరికి కూడా సంగారెడ్డి పర్యటన కలిసి రాలేదనే సెంటిమెంటు రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఈ జిల్లాలో అధికారిక కార్యక్రమాలు లేదా ఎన్నికల ప్రచారం కోసం పర్యటించిన సీఎంలు ఆ తర్వాత పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక సంగారెడ్డిలో సీఎంల పర్యటన వాళ్ళ పొలిటికల్ కెరియర్ను ప్రశ్నార్థకంగా మార్చిందనే సెంటిమెంటు ప్రజల్లో బలంగా నెలకొంది. ఇందుకు గతంలో జరిగిన సంఘటనలు ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు మొదలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు సీఎంగా పనిచేస్తున్న కేసీఆర్ వరకు పవర్ కోల్పోయిన సందర్భాలు ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇక ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి పర్యటనకు వెళ్తుండడంతో ఈ సెంటిమెంట్పై మరోసారి పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. ఈ నెల 15న 15 ఆగస్టు సందర్భంగా గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన తర్వాత సాయంత్రం సంగారెడ్డిలోని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అయితే ఈ సీఎం పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికను ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్ నేతలపై కొంత విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15న సంగారెడ్డిలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. అయితే ఈ వేదిక ఎంపిక వెనుక నిర్దిష్టమైన వ్యూహం ఉన్నదా, లేదంటే యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకున్నారా, గతంలోని అనుభవాల రీత్యా ఈసారి సీఎం వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, ఇలాంటి చర్చ ప్రజల్లో ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. రైట్, ఒకసారి గతంలో మరి ఏ ముఖ్యమంత్రి సంగారెడ్డి వెళ్ళొచ్చిన తర్వాత అధికారాన్ని పదవిని కోల్పోయారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక 2003లో చంద్రబాబు నాయుడు మే 23న ఫ్లోరైడ్ నివారణ, కరువు పరిస్థితులపై చర్చించేందుకు జిల్లా సమీక్ష సమావేశానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో రోసయ్య 2010 నవంబర్ 18న సంగారెడ్డి టౌన్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఇక మెదక్ జిల్లాను ఇందిరమ్మ జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో 2012 డిసెంబర్ 29 నుంచి 31 వరకు 3 రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆయన సీఎం పదవి కోల్పోయారు. ఇక 2014 కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదకుజు మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి చెందినప్పుడు 2018 ఆగస్టు 19న అప్పటి సీఎం కేసీఆర్ సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్కు వచ్చారు. ఆ తర్వాత 2023 నవంబర్ 27న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని పదవిని కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇట్లా మరి మాజీ ముఖ్యమంత్రులంతా కూడా, సో గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రులంతా కూడా మరి సంగారెడ్డి పర్యటన తర్వాత వాళ్ళు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో ఒక్కసారి మనము దానికి సంబంధించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా బాబు, సో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే సంగారెడ్డికి పోయిందో ఆయన అక్కడ ఓటమి పాలు చూసినటువంటి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మరి ఆయన సంగారెడ్డి పర్యటన తర్వాత అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత రోషయ్య అప్పుడు ఆయన కూడా సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి రోషయ్య. అండ్ 4 ఇక 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పోయి వచ్చిండు సంగారెడ్డికి.
కేసీఆర్ సంగారెడ్డికి 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి పోయించిండు. ఆ తర్వాత కేసీఆర్ యొక్క పీఠం అంటే పదవి కూడా పోయినటువంటి పరిస్థితి. సో సీఎం కుర్చీ నుంచి ఆయన దిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ 5వ వ్యక్తి 2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నాడు. సో రేవంత్ రెడ్డి సంగారెడ్డికి పోతున్నాడు. ఇప్పుడు 2026లో సంగారెడ్డి పోతున్నాడు. సో మరి ఎవరైతే ఈ సంగారెడ్డి పర్యటన చేస్తారో ఆ సంగారెడ్డి పర్యటన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గెలవరు అనేది ఒక సెంటిమెంట్ అంట. సో అది గతంలో అట్లనే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ సెంటిమెంటు మరి రిపీట్ అయింది. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి అక్కడ సభ జరుగుతున్నదా, తెలియక జరుగుతున్నదా, లేకపోతే యాదృచ్ఛికంగానే సంగారెడ్డిలో ఈ రేషన్ కార్డుల సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభ జరుగుతున్నది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రము కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. సో ముఖ్యమంత్రి పోయొచ్చిన తర్వాత మళ్ళీ గెలవకపోతే మరి సీఎంలకు సంగారెడ్డి పర్యటనలు సూట్ కావు, అవి ఖచ్చితంగా అవి సెట్ కావు అనేటువంటి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. లేదంటే గత ముఖ్యమంత్రులు మరి అధికారాన్ని కోల్పోయారు, బట్ ఈ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మరి చరిత్రను తిరగరాసినట్టే, ఆ సెంటిమెంట్ను ఉత్త మాటగా దాన్ని తుడిచిపెట్టిపోయే విధంగా దాన్ని రూపుమాపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి 15 ఆగస్టు 15 జరగబోయేటువంటి సంగారెడ్డి సభ మీద మాత్రం కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల్ని పొలిటికల్ సర్కిల్లో మాత్రం చక్కర్లు కొడతా ఉన్నారు. అది ముఖ్యమంత్రులకు మరి వర్కౌట్ అయ్యేటువంటి ప్రాంతం కాదు. అక్కడికి వెళ్తే ఓటమిని చూడాల్సిందే. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఏ నేత కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదనేటువంటి గత జ్ఞాపకాల్ని కొంతమంది ప్రజలు నెమరు వేసుకుంటున్నారు. సో ప్రస్తుతం రైట్ నౌ చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సో ఎవరైతే అర్హులున్నారో అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీని మరి 15 ఆగస్టు 15 గోల్కొండ కోటలో జెండా ఎగరవేసిన అనంతరం సాయంత్రం సంగారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఆల్మోస్ట్ 1 లక్షకు పైగా జన సమీకరణ జరగబోతున్నట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. సో ఆ జన సమీకరణలో ఆ బహిరంగ వేదికగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షురూ చేయబోతున్నారు.